ప్రైజ్ లార్డ్. దేవుని ప్రేరణకు లోపడడం ఎంతైనా ఉత్తమం. ఇదిగో నశించిపోతూ చాలామంది ప్రజలు ఉన్నారు. దేవుడు మనందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చారు. అదేంటో తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయండి. ఇది మన మీద ఉన్న భారం. మరి మీరు ఆ భారంలో పాలు పంచుకుంటున్నారా? మీరు వెళ్ళి చెప్పగలుగుతున్నారా? లేదు, మీరు వెళ్ళి చెప్పలేకపోతున్నారు. కనీసం వెళ్ళేవారిని పంపిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? పాలు పొందుతున్నారా? లేదు, నేను ఇవేమీ చేయలేదు, నేను కేవలం నా కొరకు మాత్రమే చూసుకుంటున్నాను అంటున్నారా? అయితే దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. అవును, ఆయన మనకిచ్చిన ప్రతి దాని గురించి లెక్క అడుగుతాడు. ఇది ఈ మాట మీకు బాగా అర్థంగా ఉంటే, అసలు నశించిపోతున్న ఆత్మల భారం మీలో రావాలంటే మీకు చిన్న విషయం చెప్తాను. మీకు ఫ్యానీ క్రాస్బీ తెలుసు కదా. ఆమె అందురాలైనా సరే దేవుని కోసం అనేక వేల కీర్తనలు రాశారు. ఆమె జీవితమే ఒక అద్భుతం. అంతెందుకు, దేవుడు ఆమెనే ఒక అద్భుతంగా ఉంచాడు. ఇదిగో అంతటి అద్భుతమైన భక్తురాలు, ఇదిగో అంతటి అద్భుతమైన భక్తిపరురాలైన ఆమె జీవితంలో ఆమె ఒక పాట రాశారు. అదేంటో తెలుసా? రెస్క్యూయింగ్ ద పెరిషింగ్. ఈ పాటకు తెలుగు అర్థం నశించున్న వారిని రక్షించుట. ఇది ఈ పాట రాయడానికి ఈమెను ఏం ప్రేరేపించింది అంటే, న్యూయార్క్ నగరంలో ఒకరోజు ఈమె ఒక యవ్వనస్తుల సభలో వాళ్ళతో మాట్లాడుతాం, వాళ్ళకి వాక్యబోధ చేస్తాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను అమ్మ అమ్మ అంటూ ఉంటే, వారందరినీ ఒక తల్లి వల్లనే ఆమె ఆదరిస్తూ వారికి దేవుని వాక్యం బోధిస్తూ ఉండగా దేవుడు ఆమె హృదయంలో బలంగా భారం ఇచ్చారు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉన్న ఒక యవ్వనస్తుడు తన తల్లిని కోల్పోయాడు. ఆమె అత్యంత భక్తిపరురాలు. ఇదిగో ఆమెను కోల్పోయిన తర్వాత అతడు తన జీవితంలో భక్తిలో పూర్తిగా తొలగిపోయాడు. ఇదిగో ఈరోజు అతను రక్షించబడకపోతే అతను ఇంకా ఎప్పటికీ రక్షించబడ్డాడు. అతడు కూడా తన జీవితాన్ని కోల్పోతాడు అని దేవుడు ఆమె హృదయంలో గొప్ప భారాన్ని పెట్టాడు. ఎప్పుడైతే దేవుడు ఆ హృదయంలో భారాన్ని పెట్టాడో ఆమెకి ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళకి ప్రసంగం చేసిన తర్వాత ఒక్కొక్క యవనస్తుతో మాట్లాడి మొదలుపెట్టింది. అయ్యా, దేవుడు నాకు ఇలా చెప్పాడు, దయచేసి ఒకవేళ నువ్వే అదైతే మారు 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 అని ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే ఆ మొత్తం ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడు ఫ్యానీ క్రాస్బీ గారి దగ్గరికి తిరిగి వచ్చాడు. అతను ఏం చెప్పాడు తెలుసా? అమ్మ, ఈరోజు దేవుడు నా గురించి నీతో మాట్లాడాడు. నా తల్లి గొప్ప భక్తిపరురాలు. ఆమెను నేను కొన్ని రోజుల క్రితం కోల్పోయాను. ఇదిగో ఆమెను కోల్పోయిన బాధలో ఉన్నాను. నా జీవితంలో భక్తిని పూర్తిగా పక్కన పెట్టేశాను. నా జీవితం మొత్తం చీకటి అనుకున్నాను. ఇక నిరాశతో నిండిపోయాను. ఇక బతకడం వ్యర్థం అనిపించింది. నిజంగా ఈరోజు మీరు ఈ మాటలు చెప్పకపోతే నేను దీన్ని అంతం చేసుకుందానేమో. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. నేను తప్పిపోయాను కదా, ఇంకా దేవుడు నన్ను చేర్చుకోవడేమో అనుకున్నాను. కానీ దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని బట్టి నాకు ఆ మాట అర్థమైందని చెప్పి ఆ రోజు అక్కడే ఆమెతో పాటు కలిసి ప్రార్థించి మరలా దేవుణ్ణి ఎదుట తన పాపాలన్నీ ఒప్పుకుని రక్షించబడ్డాడు. ఆ రోజు ఆమెకు అర్థమైందంటే, నశించిపోతున్న వారి పట్ల మనకి భారం ఉండాలి, దేవుడు ప్రేరణకు లోపడాలి. ఇలాంటి వారు ఇంకెంతమంది ఉన్నారు. వాళ్ళని మరి దేవుని దగ్గరికి తెప్పించే బాధ్యత ఇది కాదా, మంది కాదా అని చెప్పి ఆ పాట ఉద్దేశం. మరి ఈరోజు అదే ప్రశ్న మీకు వేస్తున్నా. మనకు కూడా ప్రశ్న వేసుకుందాం. మనం నశించిపోతున్న వారి పట్ల ఏం చేస్తున్నాం? మనం వెళ్తున్నామా? లేదు, మన వల్ల కాదు. కనీసం మనం వెళ్ళేవాడిని పంపిస్తున్నామా? ఆలోచించండి. కనీసం ప్రార్థించండి. దేవుడే మీకు ఏం చేయాలో తెలియజేస్తాడు. మరి ఎందుకని ఆ విషయంలో ఈరోజు మిమ్మల్ని మీరు పురుగు కలుపుకోకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.